హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ బెంచ్ కోడర్స్. మనం ముందు వీడియోలో రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, రెస్పాన్సివ్ అంటే ఏంటి గురించి తెలుసుకున్నాం కదా. అలానే ఈరోజు వీడియోలో మనం ఫ్లిక్స్ బాక్స్ అంటే ఏంటి, ఫ్లిక్స్ని ఎలా యూజ్ చేస్తాం, ఇలాంటివన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుంటాం. సరేనా? ముందు వీడియో ఒకరు మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడితే వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ సిఎస్ఎస్ ఫ్లెక్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. అందులోపల index.html, style.css ఈ ఫైల్స్ క్రియేట్ చేసాం కదా. ఆ సిఎస్ఎస్ ఫైల్ని కూడా ఇక్కడ లింక్ చేసాం. ఇవన్నీ మన ప్రీవియస్ వీడియోస్ నుంచి చెప్తూనే వచ్చా. సరేనా? ఇక్కడ మన బాడీ ట్యాగ్లో ఒక కంటైనర్ క్రియేట్ చేస్తా. ఒక డివ్ ట్యాగ్ క్రియేట్ చేసి లోపల ఒక 4 బాక్సెస్ క్రియేట్ చేస్తా. .box × 4. ఇప్పుడు 4 బాక్సెస్ క్రియేట్ అయ్యే క్లాస్ నేమ్తోని ఇందులోపల నేను 1 అని పెడతా, ఇక్కడ 2 అని పెడతా, ఇక్కడ 3 అని పెడతా, ఇక్కడ 4 అని పెడతా. సరేనా? ఇప్పుడు సిఎస్ఎస్ స్టైలింగ్ ఇద్దాం. .contain అనే డివ్ ట్యాగ్కి ఇప్పుడు హైట్ ఒక 400 పిక్సెల్స్ ఇస్తా. నెక్స్ట్ బార్డర్ ఇస్తా, మీకు ఈజీగా కనిపిస్తుంది. 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్ ఇస్తా. వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి. సరేనా? ఇది ఇచ్చా కదా, దీని అవుట్పుట్ ఎలా వస్తుంది చూద్దాం. ఇది మన కంటైన్ బాక్స్. ఇక్కడ బ్లాక్ కలర్ బార్డర్తో ఉంది కదా. ఈ 1 2 3 మన డివ్స్ అనమాట. వాటికి హైట్ విడ్త్ ఇవ్వలేదు కాబట్టి అవి జస్ట్ అలా అలైన్ అయిపోయాయి. సరేనా? ఇప్పుడు బాక్సెస్కి ఇద్దాం. బాక్స్కి హైట్ ఒక 100 పిక్సెల్స్, విడ్త్ ఒక 100 పిక్సెల్స్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చాను కదా. ఇవి 100 టెక్స్ట్ అలైన్, అది సెంటర్లో ఉండాలా, ఎండ్లో ఉండాలా, ఇవన్నీ చెప్తుంది. కలర్ వైట్, బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ గోల్డ్ కనిపిస్తుంది కదా. చూసారా? ఇప్పుడు మన కంటైనర్ది 400 పిక్సెల్స్ హైట్ ఇచ్చాం. అందులోపల ఉన్న ప్రతి ఒక్క బాక్స్ది 100 పిక్సెల్స్ హైట్, 100 పిక్సెల్స్ విడ్త్ ఇచ్చాం. ఓకేనా? అలా 4 బాక్సెస్ క్రియేట్ చేసాం. ఆ లోపల అలైన్ అయ్యాయి. ప్రతి దాని యొక్క హైట్ 100 పిక్సెల్స్ కదా. 4 బాక్సెస్ అంటే 400 పిక్సెల్స్ అవ్వాలి కదా. ఇంకా ఎక్స్ట్రాగా బయట కిందకు వస్తుందన్న అని మీరు అనుకుంటే ప్రతి ఒక్క బాక్స్కి 2 పిక్సెల్స్ పైన కింద, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఇలా ప్రతి సైడ్ నేను బార్డర్ ఇచ్చా. అంటే మనం తయారు చేసిన కంటైనర్కి అవుట్ సైడ్గా బార్డర్ వస్తుంది అనమాట. అది 100 పిక్సెల్స్ హైట్ ప్లస్ పైన 2 పిక్సెల్స్, కింద 2 పిక్సెల్స్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఒక బాక్స్కి మనకి ఎక్స్ట్రాగా 4 పిక్సెల్స్ యాడ్ అయిపోతాయి అనమాట బార్డర్వి. ఇలా మనకి అవి 104 పిక్సెల్స్ అవుతుంది అప్పుడు ప్రతి ఒక్క బాక్స్ యొక్క హైట్. ఇలా బయటకు రావడాన్ని ఓవర్ఫ్లో అంటాం. సరేనా? ఇక్కడ మనం ఇంకా మీకు బాగా చెప్పాలి అనుకుంటే ఇక్కడ ఓవర్ఫ్లో మనం హిడెన్ అని ఇస్తే ఆ బయటకు వచ్చేది కట్ అయిపోతుంది అనమాట. చూసారా? ఇక్కడ ఇది హైట్ ఇందకలా కొంచెం బయటకు వచ్చేది, కానీ కొంచెం కట్ అవ్వకుండా మన బాక్స్లోనే ఉండేటట్టు పెట్టివచ్చు అనమాట. ఇలా ఓవర్ఫ్లో హిడెన్ వాడతాం. ఓకే, ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు మనం బాగా బాక్సెస్ క్రియేట్ చేసాం, కంటెంట్ క్రియేట్ చేసాం. ఇవి నార్మల్గా ఇప్పుడు మనం క్రియేట్ చేసాం అంతవరకు, కానీ ఇవి రెస్పాన్సివ్గా లేవన్నమాట. సో వీటికి మనం ఫ్లిక్స్ బాక్స్ యూస్ చేసి రెస్పాన్సివ్గా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏ కంటైనర్కి ఫ్లిక్స్ ప్రాపర్టీని యూజ్ చేయాలనుకుంటున్నామో దాని పేరెంట్ కంటైనర్కి మనం అసైన్ చేయాలన్నమాట ఫ్లిక్స్ అని. సరేనా? ఇప్పుడు నేను బాక్సెస్ అన్నిటిని కంటైనర్ లోపల పెట్టా కాబట్టి ఈ కంటైనర్కి నేను ఫ్లిక్స్ అని ఇవ్వాలి. సో కంటైనర్ లోపల డిస్ప్లే అని ఒక ప్రాపర్టీని యూజ్ చేయాలి. ప్రతిసారి ఫ్లిక్స్ యూజ్ చేసేటప్పుడు ఫ్లిక్స్ అని ఇస్తాం. ఓకేనా? ఫ్లిక్స్ అని యూజ్ చేయడం వల్ల ముందు ఆ 4 బాక్సెస్ కాలమ్ లాగా అలైన్ అయ్యేవి ఒక రోలో అలైన్ అయిపోతాయి అనమాట. చూసారు ఇక్కడ? సరేనా? ఫ్లిక్స్ కూడా ఇచ్చేసాం. ఈ బాక్సెస్ అన్నీ ఎలా అలైన్ అయ్యాయి? ఒక రోలో అలైన్ అయ్యాయి. కానీ నాకు రోలో వద్దు, కాలంలో అలైన్ అవ్వాలనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఆ ఫ్లెక్స్ డైరెక్షన్ ఎలా యూజ్ చేస్తామంటే నీకు ఒక కాలంలో కావాలా, ఒక రోలో కావాలా, అది కాలం రివర్స్ నుంచి స్టార్ట్ అవ్వాలా, ఇవన్నీ చెప్తా. ఇప్పుడు నేను కాలం అని పెట్టాను అనుకో, అవి మళ్ళీ సేమ్ కాలం వైజ్గా వచ్చేస్తాయి. ముందు ఎలా మనం పెట్టాం అలా. కానీ నాకు కాలంలో వద్దు, రోలో కావాలనుకుంటే రో అని ఇస్తాం. సరేనా? రోలో ఇచ్చావు కాబట్టి అది డిఫాల్ట్గా మనం ఫ్లిక్స్ అని పెట్టగానే అది రోలోనే అలైన్ అయిపోద్ది. కానీ నీ డైరెక్షన్ కాలంలో కావాలనుకుంటే నువ్వు కాలం అని పెట్టుకుంటావు. సరేనా? ఇప్పుడు కాలంలోనే కావాలి, కానీ బాక్సెస్ అన్ని రివర్స్ నుంచి అలైన్ అవ్వాలి. కాలం రివర్స్ అని పెడతాం. అప్పుడు చూడండి,
4 3 2 1. ఇందాక మనకి ఎలా ఉండేది 1 2 3 4 అని అలైన్ అయ్యేవి, ఇప్పుడు మనకి 4 3 2 1 అలా. అదే ఇక్కడ నీకు కాలం కాకుండా రో పెట్టుకుంటే రో రివర్స్ అవుతాయి. మనకి ఇటు సైడ్ నుంచి రో స్టార్ట్ అవుద్ది అనమాట. 4 3 2 1 అర్థమైందా? ఇంకా కొన్ని బాక్సెస్ ఇటు యాడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంటాయి, అర్థమైంది కదా? ఇలా మనం కాలం రివర్స్ ఉంటాయి, రో పెట్టించుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను రోలో పెట్టాను కదా, అవి 4 పక్క పక్కనే ఉన్నాయి, కానీ నీకు ఆ రెండింటి మధ్య స్పేస్ కావాలి. స్పేస్ కావాలన్నప్పుడు నువ్వు గ్యాప్ని యూజ్ చేసుకోవచ్చు. గ్యాప్ అనే ప్రాపర్టీని, గ్యాప్ని పెట్టి నీకు ఎన్ని పిక్సెల్స్ గ్యాప్ కావాలో ఈచ్ సైడ్ నీకు 10 పిక్సెల్స్ గ్యాప్ వస్తుంది. నేను 10 పిక్సెల్స్ ఇచ్చా కాబట్టి ఒక్కొక్క కంటైనర్కి మధ్యలో 10 పిక్సెల్స్ గ్యాప్ వస్తుంది అనమాట. ఇలా మనం గ్యాప్ అనే ప్రాపర్టీని కూడా యూజ్ చేస్తాం. దీని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ అయినవి మనం ఫ్లెక్స్ యూజ్ చేసేటప్పుడు జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్ అనమాట. అది ఎలా అంటే జస్టిఫై కంటెంట్ అని పెట్టి నువ్వు సెంటర్ ఇస్తే అవన్నీ సెంటర్కి వెళ్ళిపోతాయి అనమాట. సెంటర్ కాకుండా ఎండ్కి ఇచ్చావు, అవన్నీ ఈ ఎండ్కి వచ్చేస్తాయి అనమాట. అదే స్టార్ట్ అని ఇస్తే ఈ స్టార్టింగ్కి ఉండిపోతాయి. ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఆ స్టార్టింగ్లోనే ఉండిపోతాయి. అదే ఫ్లెక్స్ ఎండ్ అంటే ఆ ఎండ్కి వెళ్ళిపోతాయి, ఇందులో ఎండ్ రాసినట్టుగానే. సరేనా? రైట్ అని ఇచ్చా, రైట్ అని ఇస్తే మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళిపోతాయి. అర్థమైందా? ఇలా మీరు వీటన్నిటిని చెక్ చేయాలన్నమాట. ఇంకే ఉంటాయంటే మెయిన్గా స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, స్పేస్ ఈవెన్లీ, ఈ 3 మళ్ళీ ఇంపార్టెంట్ అనమాట. స్పేస్ బిట్వీన్ యూజ్ చేద్దాం ఫస్ట్. స్పేస్ బిట్వీన్ యూజ్ చేస్తే నువ్వు 4 బాక్సెస్ ఇచ్చావు కదా, వాటన్నిటికీ ప్రతి ఒక్క బాక్స్కి బిట్వీన్ గ్యాప్ అనేది ఈక్వల్గా ఇచ్చుకుంటూ పోతుంది అనమాట. ఆ బాక్స్కి ఫిట్ అయినట్టుగా ఇవన్నిటిని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనకి స్పేస్ బిట్వీన్ వచ్చింది కదా, దీన్ని రెస్పాన్స్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు మనకు స్పేస్ బిట్వీన్ ఇందాకలా చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనం ఇలా కోడ్లోకి వెళ్తే నార్మల్గా ఇలా ఇక్కడ పెడదాం మన డివ్ కంటైనర్ మీద, చూసారా ఆ పింక్ కలర్గా వచ్చిన గ్యాప్ అంతా మనకి స్పేస్ బిట్వీన్ యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకున్న గ్యాప్ అనమాట. ఇప్పుడు మనం దీని రెస్పాన్స్ ఇలా చెక్ చేస్తే ఆ స్పేస్ అనేది తగ్గుతూ పోతుంది. అలా చూడండి, అది అలా తగ్గుతూ వస్తుంది. అర్థమైందా? ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇంకా గ్యాప్ 10 ఇచ్చాం కాబట్టి ఆ 10 అలా ఉండిపోయి తర్వాత స్పేస్ బిట్వీన్. ఓకేనా? ఇలా మనం చేయొచ్చు. ఇంకా చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు స్పేస్ ఈవెన్లీ చెక్ చేద్దాం. స్పేస్ ఈవెన్లీ అంటే ప్రతి ఒక్క పక్కన సేమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 1కి లెఫ్ట్ సైడ్ కూడా ఒక స్పేస్ వచ్చింది, 4కి లెఫ్ట్ సైడ్ కూడా స్పేస్ వచ్చింది. అదే నువ్వు బిట్వీన్ వాడినప్పుడు ఈ 1 ఈ కార్నర్కి వెళ్ళిపోయింది, ఈ 4 ఈ కార్నర్కి వెళ్ళిపోయింది. ఇలా మనకి స్పేస్ ఈవెన్లీ యూజ్ అవుతుంది. ఇంకోటి స్పేస్ అరౌండ్ ఉంది. స్పేస్ అరౌండ్ కూడా అంతే, సేమ్ వాటికి గ్యాప్స్ ఇచ్చుకుంటూ పోతుంది రెస్పాన్సివ్గా. సరేనా? మనకి నెక్స్ట్ చూసేది ఏంటంటే అలైన్ ఐటమ్స్ కూడా మనం సెంటర్ ఇచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం కామెంట్ చేద్దాం, Ctrl// ఇస్తే డైరెక్ట్గా ఒకేసారి కామెంట్ అయిపోతుంది. ఇప్పుడు అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇస్తా, సెంటర్ ఇచ్చా కదా, చూసారా ఇందాక జస్టిఫై కంటెంట్ అన్నప్పుడు అది ఎక్స్ యాక్సిస్ మీదుగా మూవ్ అయిందనమాట సెంటర్లోకి. ఇప్పుడు నువ్వు అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చినప్పుడు ఆ వై యాక్సెస్ మీదుగా సెంటర్కి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అలైన్ ఐటమ్స్లో కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి, ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ స్టార్ట్. ఇలా చెక్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనకి ఫ్లెక్స్ ర్యాప్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఫ్లెక్స్ ర్యాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే వ్రాప్, నో వ్రాప్ అని మనం యూజ్ చేయొచ్చు. వ్రాప్ అని పెట్టుకుందాం ఫస్ట్. వ్రాప్ అని పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు దీన్ని సైజ్ అలా శ్రింక్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క బాక్స్ నీట్గా అలైన్ అవుతాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్ కిందకు వచ్చింది, ఇంకా దగ్గరికి వెళ్తే ఈ బాక్స్ కిందకు వచ్చేస్తుంది, ఇంకా దగ్గరికి వెళ్తే ఇలా అలైన్ అయిపోతాయి. చూసారా వాటి పొజిషన్ అనేది మారిపోతుంది, ఆటోమేటిక్గా శ్రింక్ అవుతుంది అనమాట. నీ మొబైల్ సైజ్ చిన్నదవుతుంది, ఇది అక్కడ కనిపించదు, ఆ కార్నర్కి వెళ్ళేసరికి కిందకు వచ్చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇలా ఆటోమేటిక్గా అవి శ్రింక్ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని నో వ్రాప్ అని ఇస్తే ఇప్పుడు నువ్వు శ్రింక్ చేస్తున్న కొద్దీ దాని సైజ్ ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అంతేగాని అది ఎంత సైజు ఉందో అలా ఉండదు, జస్ట్ ఇలా శ్రింక్ అయిపోతూ ఉంటుంది. చూసారా ఇలా శ్రింక్ అయిపోవడం వల్ల మన లోపల రాసిన కంటెంట్ కూడా ఇలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది, లేదా కనిపించకుండా కూడా ఉండొచ్చు. అర్థమైందా? ఇలా మనం ఫ్లెక్స్ వ్రాప్ని యూజ్ చేస్తాం. ఇలా ఫ్లెక్స్ వ్రాప్ యూజ్ చేసినప్పుడు అది ఈజీగా ఆ కంటెంట్ అలా తగ్గిపోతూ ఉంటుంది, మన సైజ్ తగ్గుతుంది, మొబైల్ సైజ్. ఇప్పుడు ఇలా ఉంది, ఒక ట్యాబ్లోకి వెళ్ళిపోతే అది ఇలా కనిపిస్తుంది, మొబైల్లోకి వెళ్తే ఇలా కిందకి ఇది వచ్చేస్తుంది. ఇలా వస్తే మొబైల్
ఎస్లోకి వస్తే ఇంకా చిన్నది అయిపోద్ది, ఇలా అనమాట. ఇలా ఫ్లెక్స్ వ్రాప్ కూడా యూజ్ అవుతుంది అనమాట. చూసారు కదా ఈరోజు మనం ఫ్లెక్స్ బాక్స్ ఎలా యూజ్ చేసామో. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫ్లెక్స్ గురించి ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అది ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ రింక్, ఫ్లెక్స్ బేసిస్, ఇలా కొన్ని ఉంటాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తా, సరేనా? ఇంక ఈ రోజు వరకు జరిగిన టాపిక్ మొత్తం మీద ఇప్పుడు క్విజ్ క్వశ్చన్ ఒకటి పెడతా, దాని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈరోజు టాపిక్లో ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డైరెక్ట్గా రిప్లై ఇస్తాను. ఈరోజు వరకు జరిగిన టాపిక్ నోట్స్ మొత్తం కూడా నేను ఒక ఫార్మాట్లో క్రియేట్ చేసి డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అనమాట. మీరు చెక్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ నోట్స్ అయితే మీరు ప్రిపేర్ అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది థియరిటికల్గా. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.